నమస్కారం. అమెరికా అధ్యక్షుడు గత 2 రోజులుగా కనపడడం లేదు. ప్రతిరోజు ప్రెస్‌లో ఏదో ఒక సంచలన ప్రకటన చేసే తాను గత 2 రోజులుగా ప్రెస్‌కు లేరు. అసలు వైట్ హౌస్‌లో కార్యకలాపాలు మనకు ఒక రకంగా చెప్పాలంటే ఆగిపోయినాయి అనవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే వైట్ హౌస్ కార్యకలాపాలు స్తంభింపబడ్డాయి. కనుక ఈ దశలో మరి అమెరికా అధ్యక్షుడు ఎక్కడున్నారు అనే మాట వస్తుంది. దానికి తగ్గట్టు జో వాన్స్ ఏదైతే అమెరికా ఉపాధ్యక్షుడు మాట అన్నారు. ఏమనంటే, అమెరికా అధ్యక్షుడికి ఏమన్నా అయితే నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను కదా, ఖాళీ భర్తీ చేయడానికి, పూరించడానికి అనే మాట అన్నారు. అంటే దీనిలో అర్థాలు ఏమిటి? అసలు అమెరికా అధ్యక్షుడు ఎక్కడున్నాడనే ప్రశ్న వస్తుంది. ఈలోపు గతంలో 2 రోజుల క్రితమే తాను కొన్ని సమావేశాల్లో పాల్గొన్నప్పుడు ఆయన కాలి నరాలు ఉబ్బినట్టు, అట్లానే ఆయన చేతికి వెనుక భాగంలో, ఈ భాగంలో బాగా నల్లగా కమిలిపోయినట్టు కొన్ని కనపడుతున్నాయి అంటున్నారు. దాన్ని కప్పించుకోవడానికి కూడా ఒక ప్లాస్టర్ వేయడం అవన్నీ చూశారు. కనుక ఈ రకంగా చూస్తే గత 2 రోజులుగా ప్రతిరోజు మాట్లాడేవాడు మరి 2 రోజులుగా అస్సలు పత్తా లేకుండా పోయిండు, ఎటు పోయిండు అనే సమస్య వస్తున్నది. ఇది కొంచెం సంచలనానికి దారితీస్తున్నది. మరి ప్రతిరోజు మాట్లాడే ఆయన మరి వైట్ హౌస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటుంది. దానికి వైట్ హౌస్ కూడా ఒక వివరణ ఇచ్చింది. ఏంటంటే, సెప్టెంబర్ 1 నాడు అమెరికా కార్మిక దినోత్సవం జరుగుతుంది కనుక దానికి పెద్ద ఎత్తున మాట్లాడాల్సి ఉంటుంది. కనుక ఈ వీకెండ్లో ఈ 2 రోజులు ముఖ్యంగా శుక్ర, శని, ఆది ఆయన సెలవు తీసుకున్నట్టే ఉంటున్నారు. కనుక ఆయనకి ఏం కాలేదు, బాగానే ఉన్నారన్న మాట అంటున్నారు. కానీ ఇప్పటికి మరి ఆయన ఊరుకునేవాడు కాదు కదా, ప్రజల్లోకి వచ్చేవాడు. ప్రతిరోజు ఏదైనా ఒక సంచలన ప్రకటన చేసేవారు. ఆయన మీద పోస్ట్ ట్రూత్ భావనలో కూడా ఒక అభిప్రాయం ఉన్నది. ఏమనంటే, ఆయన ప్రతిరోజు 6 అబద్ధాలు ఆడతాడు, కూడా అసత్యాలు చెప్తారు, అర్ధసత్యాలు చెప్తారు. కనుక 3 రోజులుగా మూగబోయి ఉంటే అంటే మనకు పెద్ద ఎత్తున మరి రోజు మాట్లాడేవాడు ఎందుకు మాట్లాడడం లేదన్న మాట వస్తుంది. చూద్దాం, వేచి చూద్దాం. ప్రపంచ పరిణామాలు జరుగుతున్న క్రమంలో ముఖ్యంగా ఇటు పక్కన రష్యా, ఇండియా, చైనా కూటమి పెద్ద ఎత్తున కట్టే ప్రయత్నం ఉన్నది. అట్లాగే షాంఘై సదస్సు కూడా రేపు జరగబోతుంది. కనుక ఈ విషయంలో మరి విలేకరులు ఏమైనా అడిగితే ఏం చెప్పాలి అని అనుకుంటున్నాడా, ఇవన్నిటి కూడా రేపు ఎల్లుండి సమాధానం. సెప్టెంబర్ 1 నాడు తాను ఎట్లాగో ప్రజల మధ్యకు రాక తప్పదు, కార్మిక దినోత్సవంలో సభలో పాల్గొనక తప్పదు. కనుక అప్పటిదాకా వేచి చూద్దాం. అమెరికా అధ్యక్షుడు క్షేమంగా ఉండాలని కోరుకుందాం, ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుందాం, మంచిగా బయటకు రావాలని కోరుకుందాం. కానీ ఉపాధ్యక్షుడి మాటలు అట్లానే ఆయన బయటకు రాకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తున్నది. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్కారం.